మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీజీఎల్ఐ ఆన్లైన్ డేటాను, మన ఏపీ ఎంప్లాయీస్ అందరి డేటాని, ఏపీజీఎల్ఐ పాలసీ వివరాలు మొత్తాన్ని, పాలసీ డీటెయిల్స్ కానీ, ఏ బాండ్కి ఎంత ప్రీమియం కట్ అవుతుంది, మెచ్యూరిటీ అమౌంట్ ఇప్పుడు ఎంతవరకు కట్ అయింది, అదేవిధంగా మన పాలసీ కింద ఉన్న లోన్ వివరాలు, ఇవన్నీ కూడా ఏపీజీఎల్ఐ డిపార్ట్మెంట్ వారు ఆన్లైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక భవిష్యత్తులో మనం న్యూ ప్రపోజల్స్ పంపాలనుకున్నా, ఎన్హాన్స్డ్ బాండ్ కోసం ప్రపోజల్స్ పంపాలనుకున్నా, లోన్ అప్లై చేసుకోవాలనుకున్నా, ఫైనల్ పేమెంట్ క్లోజర్స్ పెట్టాలనుకున్నా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ ద్వారానే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది రిక్వెస్ట్ అనేది. దాని కొరకు ఏపీజీఎల్ఐ డేటాను ఆన్లైన్ చేయడం జరిగింది. అది మన వ్యక్తిగత లాగిన్లో, అంటే నిధి పోర్టల్లో, అంటే అంతకుముందు గతంలో హెర్బ్ పోర్టల్ అనమాట, ఆ నిధి పోర్టల్లో మన వ్యక్తిగత లాగిన్లో ఉంచడం జరిగింది. మనం దీని కొరకు నిధి వెబ్సైట్లోకి లాగిన్ కావాలి వ్యక్తిగత సిఎఫ్ఎంఎస్ లాగిన్తో. ఇప్పుడు దాని కొరకు మనకి నిధి మన క్రోమ్ బ్రౌజర్లో కానీ ఏదైనా మనం వాడే బ్రౌజర్లో nithi.apcfss.in అని టైప్ చేయాలి. టైప్ చేయగానే nithi.apcfss.in, ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. మన వెబ్సైట్ GSR ఇన్ఫ్లోలో కూడా అన్ని వివరాలు ఉంటాయి, అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి వాడే అలర్ట్ పెట్టాడు, పబ్లిక్ నోటీస్ అనేది పెట్టడం జరిగింది. ఏపీజీఎల్ఐ సేవలన్నీ క్రమబద్ధీకరించి పాలసీ వివరాలను, స్వీకరించిన చందాలు, లోన్ వంటి వివరాలను అప్డేట్ చేయడం జరిగింది. ఈ డేటాను మొత్తం నిధి పోర్టల్లో మన వ్యక్తిగత లాగిన్లో మనం అందుబాటులో ఉంచడం జరిగింది. వాటిని మనం ధృవీకరించాలని చెప్పి ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏమన్నా వ్యత్యాసాలు ఉంటే, తప్పులు ఉంటే అవన్నీ నోట్ చేసుకుని 30/4/2024లోగా మనం సరిదిద్దడానికి ఈ మెయిల్కి dir_CCELL_APJLI@ap.gov.in మెయిల్ ద్వారా ఏపీజీఎల్ఐ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పాడు. అయితే మనకు ఆన్లైన్లో డేటా వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు తప్పులు ఏమైనా ఉంటే అక్కడే మనం రిక్వెస్ట్ కూడా సబ్మిట్ చేయవచ్చు, అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ మనం ఓకే పెట్టి ఓకే అని క్లిక్ చేయాలి, లేదా క్లోజ్ అని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మన ఏపీజీఎల్ఐకి సంబంధించిన డేటా అన్నీ ఒక PDF కాపీల్లో ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేసి DDO ద్వారా మనకి పంపుతారు. అప్పుడు కూడా మనం సైన్ చేసి వాటిని కూడా పంపాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకున్నట్లయితే మన యూజర్ ఐడి అడుగుతుంది. యూజర్ ఐడి ఈజ్ నథింగ్ బట్ CFMS ఐడి. మనకు ఆల్రెడీ నిధి apcfss.inకి మనకు పాస్వర్డ్ ఉంటుంది. ఇది నథింగ్ బట్ ఏంటంటే, మన పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా ప్రతి నెల, నిధి పే స్లిప్ యాప్ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఈ నిధి పోర్టల్ కూడా అదే పాస్వర్డ్ అనమాట, ఇంకా వేరే పాస్వర్డ్ ఏమీ ఉండదు. మనకి ఎవరైతే ప్రతి నెల నిధి పే స్లిప్ యాప్ ద్వారా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటారో, లాగిన్ అవుతారో, ఆ పాస్వర్డ్ ద్వారానే మనం లాగిన్ కావచ్చు. ఇన్ కేస్ ఇంతవరకు ఎప్పుడు లాగిన్ కాకపోతే నిధి పే స్లిప్ యాప్లో, లేదా నిధి పే స్లిప్ యాప్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మన CFMS ఐడి ఎంటర్ చేసి పక్కన క్లిక్ చేయగానే మన నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వస్తుంది. తర్వాత OTP మన మొబైల్కి వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే కొత్త పాస్వర్డ్ అనేది మన మొబైల్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని ఉపయోగించి మనం లాగిన్ కావచ్చు. అదే పాస్వర్డ్ని మనం ఉంచుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన పాస్వర్డ్ని లోపలికి లాగిన్ అయిన తర్వాత మార్చుకోవచ్చు. ఆల్రెడీ పే స్లిప్ యాప్ పాస్వర్డ్ ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ యూజర్ ఐడిని ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేయాలి, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకి లాగిన్ అవటం జరుగుతుంది. మనకి టాప్ కార్నర్లో మన పేరు, అదేవిధంగా CFMS ఐడి ఉండటం జరుగుతుంది ఇక్కడ టాప్ కార్నర్లో. తర్వాత ఇక్కడ ESS అని ఉంటుంది. ESS అంటే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అనమాట. ఇక్కడే మనం పర్సనల్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ డిపెండెంట్ డీటెయిల్స్, పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. తర్వాత రెండో టైల్ చూడండి, ఏపీజీఎల్ఐ, ఇది కొత్తగా ఇన్సర్ట్ చేయటం జరిగింది. ఈ ఏపీజీఎల్ఐ టైల్ మీద క్లిక్ చేయగాలి. క్లిక్ చేయగానే ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన పాలసీ డీటెయిల్స్ మొత్తం మనకు డిస్ప్లే అవటం జరుగుతుంది. మనం వరుసగా పాలసీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి.
మొట్టమొదట మనకి ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే మన నేమ్, ఫాదర్ నేమ్, డిజిగ్నేషన్, ఎంప్లాయీ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. అలాగే కరెంట్ ఇయర్ ప్రీమియం ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్, కరెంట్ ఇయర్ ప్రీమియం, టోటల్ ప్రీమియం అమౌంట్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ తర్వాత డీటెయిల్స్ ఆఫ్ పాలసీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు వరకు మనకి ఏ బాండ్లు ఉన్నాయి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒక్కొక్క బాండ్ యొక్క మంత్లీ ప్రీమియం ఎంత, సమ్ ఎజ్యూర్డ్ ఏంటి, అదేవిధంగా ఎప్పుడు ఏ ఏజ్లో ఎంటర్ అయ్యాము, తర్వాత లాస్ట్ ప్రీమియం డేట్ ఆఫ్ ఎంట్రీ అనమాట. ఇది అంటే ఎప్పుడైతే కట్ అవటం స్టార్ట్ అయిందో ఆ మంత్ ఇది. తర్వాత లాస్ట్ ప్రీమియం డేటు, అదే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అనమాట. తర్వాత ఈ విధంగా ప్రతి బాండు మనకి మంత్లీ ప్రీమియం, సమ్ ఎజ్యూర్డ్, తర్వాత ఏజ్ ఎప్పుడు ఎంటర్ అయ్యామనేది, ఏ నెల నుంచి ప్రీమియం డిడక్ట్ అవుతుంది, లాస్ట్ ప్రీమియం మంత్ ఏంటి, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ప్రకారం మనం క్లోజర్ ఏ బాండుకు ఆ బాండ్ మనం విడివిడిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రిటైర్మెంట్ ఏజ్కి దగ్గర ఉన్న వాళ్ళు. తర్వాత మనకి టోటల్ మంత్లీ ప్రీమియం ఎంత అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా సమ్ ఎజ్యూర్డ్ కూడా ఉంటుంది. టోటల్ సమ్ ఎజ్యూర్డ్ ఉంటుంది. మనం అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలన్నీ మనకి పీడిఎఫ్లో కూడా డౌన్లోడ్ అవుతాయి. మన ప్రపోజల్ పాలసీ డీటెయిల్స్ మొత్తం పీడిఎఫ్లో కూడా డౌన్లోడ్ అవుతాయి. అక్కడి నుంచి కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి పాలసీ అకౌంట్ వ్యూ ఉంటుంది. ఈ పాలసీ అకౌంట్ వ్యూ అంటే ఫైనాన్షియల్ ఇయర్ వైజ్గా మన ప్రీమియం అమౌంట్ టోటల్ ఎంత కట్ అయింది, ఎంత డిడక్ట్ అయింది అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పుడు వరకు 30,000 మన ప్రీమియం అమౌంట్ క్రెడిట్ అయిందనమాట. అంటే 5 months వరకే ఇక్కడ క్రెడిట్ అయిందనమాట. ఇక్కడ నేను పర్టికులర్ పర్సన్ ఏదైతే చూపిస్తున్నానో అది మంత్లీ ఇన్స్టాల్మెంట్ 6,000, కానీ ఇక్కడ మనకి క్రెడిట్ అయింది 30,000. అంటే 5 months వరకే కట్ అయింది. ఆల్మోస్ట్ మన 23-24 ఫైనాన్షియల్ కంప్లీట్ అయిపోయింది, కానీ 5 months వరకే అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఖచ్చితంగా క్రెడిట్ చేస్తారు. తర్వాత టోటల్ ఇప్పుడు వరకు కట్ అయిన ప్రీమియం అనేది మన అకౌంట్లో ఎంత అయితే ఉందో ఇక్కడ చూపిస్తాం జరుగుతుంది. తర్వాత బైఫర్గేషన్ డీటెయిల్స్ అంటే మనకు సఫిక్స్ ఏ బాండ్, బి బాండ్, సి బాండ్, డి బాండ్ అని ఉంటాయి కదా. ఏ బాండ్కి ఎంత అమౌంట్ అనేది ఇప్పుడు వరకు టోటల్గా డిడక్ట్ అయింది అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత టోటల్ ఎక్సెస్ అమౌంట్ ఏమన్నా డిడక్ట్ అయిందా అని ఉంటుంది, అది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మెచ్యూరిటీ డేటు, లాస్ట్ ప్రీమియం డేట్ ఉంటుంది. లాస్ట్ ప్రీమియం డేట్ వేరు, మెచ్యూరిటీ డేట్ వేరు. ఎప్పుడైనా గమనించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పర్సన్కి లాస్ట్ ప్రీమియం డేట్ ఏంటి 30/11/2039, కానీ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ మాత్రం 12/2/2040. ఇక్కడ లాస్ట్ ప్రీమియం డేట్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది అది గమనించుకోకుండా ప్రీమియం కట్ చేస్తూ ఉంటారు. అటువంటివి ఇక్కడ ఎక్సెస్ అమౌంట్లో కనపడతాయి. దీని మీద ఆ ఎక్సెస్ అమౌంట్కి మనకేమీ ఇంట్రెస్ట్ రాదు. కాకపోతే ఆ అమౌంట్ అనేది మనం ప్రత్యేక క్లోజర్ పెట్టుకునేటప్పుడు రిక్వెస్ట్ పెట్టుకుంటే మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ తర్వాత ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు మనం లోన్ అప్లై చేసుకున్నాం కాకుండా ఇప్పుడు ప్రజెంట్ లోన్ ఏవైతే రన్నింగ్ అవుతున్నాయో, ఆల్రెడీ క్లోజ్ అయినాయో ఆ లోన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి చూడండి ప్రజెంట్గా ఈ పర్టికులర్ పర్సన్కి 3 లోన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్ గోయింగ్, 2 ఆల్రెడీ క్లోజ్డ్. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుంటే లోన్ డీటెయిల్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి. అదేవిధంగా క్లెయిమ్ డీటెయిల్స్ ఇక్కడ ఏమన్నా ఇప్పుడు వరకు మనం ఏ బాండ్ అన్నా క్లెయిమ్ చేసి ఉన్నట్లయితే, అంటే రిటైర్మెంట్ ఏజ్ దగ్గర ఉన్నవాళ్ళు కొన్ని బాండ్లు క్లెయిమ్ చేసుకుంటారు కదా, ఆ క్లెయిమ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఇవన్నీ మనం పర్టికులర్గా జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా బాండ్ నంబర్, అలాగే అన్ని బాండ్లు అప్డేట్ అయినాయా లేదా, మనం ఇప్పటివరకు ఏదైతే ఎన్ని బాండ్లు అయితే ఉన్నాయో వాటన్నిటికీ అమౌంట్ కట్ అవుతుందా లేదా, అన్ని బాండ్లు ఇక్కడ అప్డేట్ అయినాయా లేదా, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మొత్తం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అన్నీ కరెక్ట్గా ఉందనుకోండి, ఫస్ట్ దాంట్లో రేడియన్ బటన్ క్లిక్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేసి ఎస్ ఐ కన్ఫర్మ్ దట్ ది అబౌవ్ పాలసీ అండ్ లోన్ డీటెయిల్స్ అండ్ క్లెయిమ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ దెమ్ యాజ్ అక్యురేట్ అంటే కరెక్ట్గా ఉన్నాయని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇది క్లిక్ చేయాలి. తప్పులు ఏమైనా ఉన్నాయి అనుకోండి, నో ఐ డిసగ్రీ విత్ ది అబౌవ్ పాలసీ డీటెయిల్స్, లోన్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయగానే మనకి సబ్మిట్ రిక్వెస్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నో మీద క్లిక్ చేయగానే మనకి ఇదిగో రిక్వెస్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
సబ్మిట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఈ సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయగానే మన నేము, గుర్తింపు సంఖ్య, పాలసీ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఇష్యూ కూడా మనకి పాపులేట్ అవటం జరుగుతుంది. ఈ మనకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ మనం సెలెక్ట్ చేసుకుని రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా ఇంకా యాక్టివేట్ చేయలేదు, ఇది యాక్టివేట్ చేస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ మనకి ఇష్యూ ఉన్నప్పుడు ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. లేదంటే మొట్టమొదటిగా చెప్పినట్టు ఏపీజీలో అఫీషియల్గా ఇచ్చిన నోటీస్లో, పబ్లిక్ నోటీస్లో ఇచ్చిన మెయిల్ కూడా మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు క్లియర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్నిటినీ కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు పాలసీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సబ్మిట్ విత్ ఈ సైన్ అని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం వెరిఫై చేస్తే సరిపోతుంది. ఓకే మీద క్లిక్ చేశాను. ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. మనకు ఓటీపీ కనుక రాకపోతే 1 మినిట్ తర్వాత రీసెంట్ ఓటీపీ అనే అది లింక్ యాక్టివేట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మరలా మనకు వెంటనే ఓటీపీ రావటం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఈ కన్సెంట్ అనేది చెక్ అయిపోతుంది. మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన ఏపీజీఎల్ఐ డేటా ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ కంప్లీట్ అవటం జరుగుతుంది. ఇలా మనకి వెరిఫికేషన్ సబ్మిట్ అయిపోగానే డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఈ సైన్ డాక్యుమెంట్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఈ సైన్ మన డీటెయిల్స్ అన్నీ మనం ఉన్నాయి కదా, సైన్ చేసి మనం అన్నీ వెరిఫికేషన్ చేసుకుని సబ్మిట్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి పీడిఎఫ్ రూపంలో రావటం జరుగుతుంది. అది ప్రింట్ తీసుకుని మనం మన దగ్గర ఉంచుకోవాలి. ఇంక ఈ విధంగా మన ఏపీజీఎల్ఐ డేటా అనేది ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది చేయవలసి ఉంటుంది. వెరిఫికేషన్ చేసుకుని కన్ఫర్మేషన్ కూడా చేయవలసి ఉంటుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.